శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ దేవి నవరాత్రుల యొక్క వైశిష్ట్యంలో అమ్మ నాచే పలికించేటటువంటి పలుకులలో ఈరోజు 4వ రోజుగా చవితి తిథిగా అమ్మ కూష్మాండ దుర్గగా విరాజిల్లుతోందయా. చిల్లు లేకుండా అల్లపు గారెల్ని అమ్మవారికి నివేదన చేస్తారు ఈరోజు అని అమ్మని ఇలా స్తుతిస్తారయా. ఆ సమయంలో సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చందథాన హస్త పద్మాభ్యాం కూష్మాండ సుభదాస్తు మే అని స్తుతిస్తూ రాజరాజేశ్వరి అష్టకంలో 4వ రోజు 4వ శ్లోకాన్ని మనం ఒకసారి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అంబా రౌత్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్వలా చాముండాశ్రితరక్షపోషజననీ చాముండాశ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపా పరదేవతా భగవతి శ్రీరాజ రాజేశ్వరీ. అమ్మండి దశావతారాలు అంటే ఆ 10 అవతారాలు నవరాత్రులు అయిన తర్వాత విజయదశమి నాడు యొక్క అవతారంతో ఆ యొక్క విశిష్టతను కానీ మనం క్లుప్తంగా తెలుసుకుంటే అమ్మ మధుకైటబుల్ని రాక్షసులను సంహరించడానికి 10 చేతులు 10 తలలతో జగన్మాత అవతరించింది. ఆమె మహాకాళిగా పిలువబడుతుందయా. ఆమెనే మహామాయ అని మొదటి అవతారంగా ఇచ్ఛాశక్తిగా చెప్తారు అమ్మని అని అన్నారు. అందులో ఇచ్ఛాశక్తిగా. రెండవది శివకేశవాది దేవతల నోళ్ల నుంచి వచ్చినటువంటి మంటల నుంచి సింహవాహిని అయి అవతరించిందయా. మహిషాసురుని మర్ధించింది. మహిషాసుర మర్ధినిగా కీర్తింపబడింది. ఆమెకు మహాలక్ష్మి అనే పేరుగా క్రియాశక్తిగా చెప్పబడుతుంది. శుంభనిశుంభులని రక్తబీజుని ధూమ్రాతుని చండముండాసురులను సంహరించినటువంటి ఆమె చాముండి మహాసరస్వతిగా ఆవిడ జ్ఞానశక్తిగా అవతరించిందయా. ఇక నందుని ఇంట ఆ దేవి నందగా జన్మించి కంసుడామెను చంపడానికి పైకి విసరగా ఆమె ఆకాశంలో ఎగిరిపోయి అక్కడ చతుర్భుజాకారంగా ఆమె సాక్షాత్కరించి కంసుని బెదిరించిందయా. నిన్ను సంహరించేవాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి అక్కడ అదృశ్యమైపోతుంది. మహామాయగా చెప్పబడింది. అలాగే ఒక రాక్షసుని సంహరించడం ఆమె రక్తదంతి అనే పేరు వచ్చింది. ఇక తర్వాత శాకంబరీదేవిగా అమ్మ పూర్వం అండి ఒకసారి 100 సంవత్సరములైనటువంటి ఘోరమైనటువంటి కరువు ఏర్పడిందండి. అప్పుడు దేవి ప్రజలను రక్షించడానికి శరీరం అంతా కూడా కాయగూరలు పండ్లను ధరించి వచ్చిందయా. అందుకనే శాకంబరీదేవిగా అమ్మని పిలువబడుతోంది అన్నారు. ఆ శాకంబరీదేవిగా మనం విశేషాలు తెలుసుకోవాలండి. కారణం ఏంటంటే
చైత్రం మొదలుకొని మనకి ఈ 12 మాసములలోనూ కూడా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత తెలుపుతూ అమ్మవారిని మనము ఆ యొక్క శాకంబరీ దేవిగా ఆషాఢ మాసంలో కాయగూరలతో అలంకరించి చూసుకుంటాము, భక్తి ప్రపత్తులతోటి ఆషాఢ మాసంలో. అందుకనే ఈ విశేషాన్ని కానీ మనం గమనించినప్పుడు అండి, గ్రీష్మ ఋతువు చివరిలో నాట్లు జరిగి విత్తులు విత్తే సమయంలో అమ్మని శాకంబరీ దేవిగా ఆరాధిస్తారయా. దేనికి అంటే సస్యరక్షణకి అని, చక్కగా పంటలు బాగా పండుతాయని. అందుకనే అమ్మ దుర్గమ్మ యొక్క పూజల్లో ఆ యొక్క ఆషాఢ మాసంలో శాకంబరీ నవరాత్రులు పాడ్యము నుండి నమవి వరకు కూడా బెజవాడ దుర్గను విశేషంగా కూడా కాయగూరలతో అలంకరిస్తూ శాకంబరీ దేవిగా చూసుకుంటారు. గ్రామాల్లో అంతటా కూడా ఆషాఢ మాసంలో అమ్మని శాకంబరీ దేవిగా చూసుకుంటారని, ఆరాధిస్తారని. ఎందుకంటే 100 సంవత్సరాలు ఘోరమైన కరువు ఏర్పడినప్పుడు పాపం అమ్మ ప్రజలను రక్షించడానికి శరీరం అంతా కాయగూరలు పండ్లు ధరించి వచ్చింది ఆ శాకంబరీ దేవిగా. అందుకేనండి ఇందులో కర్మఫలం చాలా శక్తివంతంగా ఉంటుందా ఎవరికైనా. ఆ కర్మఫలం తీరేంత వరకు కూడా ఆ పరాత్పరుడి యొక్క తత్వం మనకి అవగతం కాదు. అందుకనే ముందే వారు పాదపద్మాలను ఆశ్రయించి, అయ్యా తెలుసో తెలియకో క్రితం జన్మలోనో ఈ జన్మలోనో ఏదో పాపం అనే కర్మ చేస్తుంటానయ్యా, ఇక ముందు నేను చేయకుండా ఆ చేసినటువంటి పాప కర్మ యొక్క ఫలితం యొక్క తీవ్రత నాకు తగలకుండా తగ్గించవయ్యా అని మనం ప్రార్థించాలి. కాబట్టి ఈ శాకంబరీ దేవిగా అమ్మనటండి ఋషీశ్వరులు అందరూ కూడా స్తుతిస్తారండి. ఎవరైతే ఈ స్తుతిస్తారో వారింట ఎప్పుడూ కూడా ధనధాన్యాదులకు, కూరగాయలకు, పప్పు బెల్లాలకి దేనికి లోటు ఉండదు అని స్తుతిస్తున్నారు ఋషీశ్వరులు అందరూ కూడా. తతోహ అఖిలం లోకా ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాఖైరావృష్టై ప్రాణధారకై శాకంబరీ స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్న పానామృతం ఫలం. అమ్మా తల్లి, అంతా నీవే ఉన్నావు తల్లి, అన్నింటా నీవే ఉన్నావు, అవతరించి ఉన్నావమ్మా. ప్రాణాధారం కోసం శాఖలను సృష్టించినటువంటి మాతవు నీవేనమ్మా. శాకంబరిగా అవతరించి లోకాలను కాపాడవు తల్లి. శాకంబరీ దేవిగా నిన్ను స్తుతించి గానం చేస్తున్నామమ్మా. ఎవరైతే ఈ గానాన్ని చేస్తారో వారి ఇంట, ఆ భక్తుల ఇంట అన్నపానాదులన్నీ కూడా అక్షయమై కలుగజేస్తావమ్మా. అన్నపానాలకు లోటు ఉండదు అని చెప్పి ఋషీశ్వరులు అనేక విధాలుగా శాకంబరీ దేవిగా స్తుతిస్తారండి. ఇక 7వ అవతారంలో దుర్గగా దుర్గముడనే రాక్షసుని సంహరించిందండి. 8వ అవతారంలో మాతంగినిగా అవతరించి పిలువబడిందండి ఆమె. ఇక 9వలో అరుణుడనే రాక్షసుని భ్రమరముల సహాయముగా సంహరించినందున భ్రామరి అని పిలువబడిందండి అమ్మ. ఇక 10వ రోజు అమ్మ దసరాగా చక్కటి పూర్ణ రూపంలో మనకి గోచరమవుతుందండి అని చెప్పారు. అందుకనే మహాకవి కాళిదాసు కూడా అమ్మని స్తుతిస్తూ చతుర్భుజే చంద్రకళావతంసే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసూణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదైకమాతః జగదైకమాతః అని స్తుతించాడు. ఇలాగా అమ్మ ఎప్పుడు తన బిడ్డలకి కష్టం వస్తుందో అమ్మా అని నోరారా పిలిస్తే వచ్చి రక్షిస్తూ ఉంటుందని ఆ ఊర్ధ్వలోకాలలో నుంచి అమ్మవారు ఆ యొక్క ఆ లలిత పరాభట్టారక, ఆ దుర్గా, ఆ చండి, ఆ పార్వతి, ఆ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి
ఆ యొక్క శాకంబరీదేవిగా అవతరించినటువంటి ఎన్నోసార్లు అవతరించి మనల్ని కాపాడుతుంది అన్న. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు మనకి కలియుగంలో నుండి ఒక చక్కటి వెసులుబాటు ఇచ్చాడండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగాల్లో యజ్ఞయాగాదులు, తపస్సులు అవన్నీ వాళ్ళ యొక్క ఆయు పరిమాణాన్ని, కాలాన్ని బట్టి చేయగలిగారు. కానీ కలియుగంలో చక్కగా శ్రవణం, హాయిగా వినడం, మననం, హాయిగా పరమాత్మని ధ్యానించడం. ఎన్నిసార్లు ధ్యానిస్తే అంత మంచిది. అమ్మా, నాకు ఈ నోరిచ్చావు తల్లి, ఒక మంచి వాక్కుని నోటి ద్వారా పలికింపజేయ. ఎప్పుడూ కూడా నా వాక్కు వల్ల ఇతరులు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదు. నాకు ఒక జ్ఞాన సంపన్నమైన వాక్కును ప్రసాదించి తల్లి అని ప్రతిరోజు అమ్మని మనం కోరుకోవాలి. అందుకనే భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి ఆ నోటితో అమ్మను నోరారా స్తుతించాలి. అందుకని ఈ దుర్గాస్తుతి ఎన్నిసార్లు మనం చేసినా ఎంత మనోహరంగా రాశారో కవులు, ఋషీశ్వరులు, కవులు, మహానుభావులు శ్లోకాలలో, పద్యాలలో రాసి మనకు అందించారు ఆ వాంగ్మయాన్ని. ఆ వాంగ్మయాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిది. దుర్గాస్తుతి చూడండి మరొకటి. చంద్రకళాధరి చారు రూపిణి శ్రీచక్రపురవాసిని సింహవాహని శ్రీ కళ్యాణి కనకదుర్గాంబ. సాక్షాత్తు వెంకటేశ్వరుల వారు వకుళామాతని పెళ్లి మాటలకి ఆకాశరాజు ధరణీదేవి వద్దకు పంపించినప్పుడు ఆయన వెనకాల ఎరుకల సానిగా వేషంలో వెళ్ళి అక్కడ ఎరుకతి చెప్పినప్పుడు ఆ ఎరుకతి చెప్పే ముందర ప్రార్థనలో కూడా అమ్మవారి యొక్క ప్రార్థన చేశాడు. దుర్గాంబ, మూకాంబ, చోడాంబ అని ఇలాగ పేర్లతోటి అమ్మను స్థుతిస్తారు అక్కడ వెంకటాచల మహత్యంలో. కాబట్టి అమ్మని మనము నోరారా స్తుతించగలిగితే అమ్మ కరుణ చాలా గొప్పది. ఇందాకనే మనం చదువుకున్నామండి, శాకంబరీదేవిగా అమ్మ మనకి చేసినటువంటి కరుణ, దయాన్ని. ఇంకొకటి ఉందండి ఈ విశేషంలో, మన గణపయ్యను గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలండి. ఎలాగంటే మనకి చూడండి, శ్రావణ మాసం అలాగే భాద్రపద మాసము కూడా వర్ష ఋతువు, శ్రావణ భాద్రపదాలు అని. శ్రావణ మాసంలో మహాలక్ష్మిని ఆరాధిస్తూ భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తామన్నాం. అయితే ఇక్కడ ఒక విశేషాన్ని మనం గమనించాలి. అమ్మ విఘ్నేశ్వరుణ్ణి భాద్రపద మాసంలోనే తన సుగంధ భరితమైనటువంటి నలుగు పిండితోటి పృథ్వీతత్వంగా బొమ్మని చేసి ఎందుకు సృష్టించింది అని మనం గమనిస్తే అమ్మ యొక్క కరుణ, అలాగే అయ్య యొక్క కరుణ, ఈశ్వరుని యొక్క కరుణ అపారమైనటువంటిది అని. ఆ బొమ్మకే గజముఖుడిగా అటు శివతత్వము అలాగే అమ్మ పృథ్వీతత్వాన్ని కూడా ఆపాదింపబడింది. ఎందుకంటే అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, నదులన్నీ కూడా రజస్వలై ఉండి బురదగా ఉంటాయి. రాబోయేటటువంటి మాసాలు ఆశ్వీజ కార్తీక మాసాలు పవిత్ర స్నానానికి అనువైనటువంటి కాలమది. ఒక స్నానము చేయడం వలన నదీ నదాలలో అనేక పుణ్యప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అందుకని పిల్లలు పాపం ప్రాణాధారమైనటువంటి ఆ జలము మురికిగా ఉంటే ఎలాగా అని అమ్మ ఆలోచన చేసింది అనుకుంటాను బహుశా. అందుకనేనేమో భాద్రపద మాసంలో స్వామిని సృష్టించింది పృథ్వీతత్వంగా. సృష్టించడమే కాకుండా ఒక మంచి పని చేస్తుంది అమ్మ. ఎలాగంటే పృథ్వీతత్వంగా 21 విశేషమైనటువంటి వనమూలికలతో ఉన్నటువంటి పత్రాలతోటి, ఔషధప్రాయమైనటువంటి పత్రాలతోటి నవరాత్రులు, గణపతి నవరాత్రులు పరమాత్మని మనం పూజిస్తాం.
ఈ ఔషధప్రాయమైనటువంటి పత్రములతోటి పూజించిన తర్వాత వాటిని తర్వాత నదులలో నిమజ్జనం చేస్తాం. అలా నిమజ్జనం చేయడము వలన ఆ వనమూలికల ఆ పత్రముల యొక్క శక్తి చేత నదీ నదాల్లో ఉన్నటువంటి బురదంతా కూడా ఇంకి తేట తెల్లమవుతాయండి. నీళ్ళన్నీ కూడా ఆశ్వీజ కార్తీక మాసాల్లో మనం స్నానం ఆచరించడానికి అనువుగా అమ్మ ఏర్పాటు చేసిందండి. ఎంత కరుణో చూడండి అమ్మది, ఎంత దయో చూడండి. మామూలు విషయమా? మనము సహజంగా మానవులము ఒక బింది నీళ్లు, మురికిగా ఉన్న నీళ్లు నది నుంచి తీసుకుని వచ్చి ఒక ఇంగు పిక్క వేసి మనం వడగొట్టుకోగలం. సకల చరాచర సృష్టిలో వ్యాపకమైనటువంటి నదీ నదాల యొక్క అన్నిటినీ కూడా మనం ఎలా చేయగలము? అందుకనే వాడవాడల వీధి వీధిని కూడా గ్రామ గ్రామాల పట్టణాల కూడా గణపతి నవరాత్రుల్లో స్వామివారికి 21 దివ్య పత్రాలతోటి గరికతోటి గణాధిపతిని పూజ చేసి అది నిమజ్జనం చేయడం వల్ల నదీ నదాలన్నీ తేట తెల్లమవుతాయని అన్నారు. అంతకంటే అమ్మకరణ ఇంకోటండి. ఈ శరదృతువులో ఆశ్వీజ మాసంలోనే ఆమె యొక్క నవరాత్రులు శరదృతువుగా వెన్నెలలు ఎందుకనంటే ఆ వెన్నెల యొక్క కాంతి చేత ఆ నీటిలో ఉన్నటువంటి బురద కూడా ఇంకింపబడుతుందండి, తేట తెల్లమవుతాయండి. అందుకనే శరన్నవరాత్రులు, శారద నవరాత్రులు, శరన్నవరాత్రులుగా అమ్మ ప్రసిద్ధి చెందింది. అమ్మకి ఇంత కరుణ మన మీద చూపించిందండి అమ్మ. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా ఈ దేవీ నవరాత్రులు మనము ఆచరిస్తున్నాము. ఆ యొక్క విశిష్టత అంత గొప్పది అని. అమ్మకటండి వరిపిండితో ఉన్నటువంటి చుక్కల ముగ్గన్న, గోధుమ పిండితో గళ్ళగళ్ళుగా చేసిన ముగ్గులు, ముత్యాలతో ముగ్గులు, అక్షరాలతో మెట్లు మెట్లుగా, శనగలతో పక్షుల ముగ్గులు, పప్పులతో శ్రీదేవి నామాలు, పూలతో అలంకారపు ముగ్గులు, డబ్బులతో పద్మంలా పెట్టేటటువంటిది, కర్పూరంతో శ్రీదేవి యొక్క ఆయుధము, ఈ విధమైనటువంటివి కొన్ని భక్తి ప్రపత్తులతోటి అమ్మకి వాళ్ళు ముగ్గులవి పెట్టి మనస్ఫూర్తిగా చూసుకుంటూ ఉంటారు, కనులారా చూసుకుంటూ ఉంటారని మనకి చెప్పబడుతున్నాయి అని. అంత అద్భుతమైనటువంటి ఆరాధన మనకి గోచరమవుతుంది అని. కాబట్టి అమ్మ యొక్క కరుణా వృష్టిని కానీ మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు తమ తల్లిని తలుచుకుంటాం కదా, అలాగే జగన్మాతని పిలిచినప్పుడు నోరారా అమ్మ ప్రత్యక్షమై అమ్మ కరుణించి, ఒరే అబ్బాయి నీకెందుకురా నేను ఉన్నాను కదరా అని చెప్పి ఆవిడ హక్కును చేర్చుకుని మనల్ని కాపాడేటటువంటి అమ్మ తత్వం ఉందే, అది చాలా గొప్పదండి. అంత అద్భుతమైనటువంటి తత్వము అది అని. అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు, అమ్మ ఎప్పుడు కూడా బిడ్డడికి కడుపుని చూస్తుంది, కడుపు నిండా అన్నం పెడుతుందండి. వాడు ఎప్పుడు వచ్చినా ఇంటికి ఆఫీస్ నుంచి, ఎరా నాన్న భోంచేసావా, వేళకింత తినరా నాన్న అని అంటుంది అమ్మ. అంతటి దయామయురాలు అమ్మ అని చెప్పబడుతున్నాను. అందుకని ప్రతి ఒక్కరూ మనం జగన్మాతని ఆరాధించడం వల్ల అమ్మ ఒక విషయం చెప్పిందండి, ఒరే అబ్బాయి ఏకైవాహం జగత్సస్మిన్, ఏకైవాహం జగత్సస్మిన్ ద్వితీయాకా మమా పరాహ. ఈ జగత్తులో నేను ఒక్కదాన్నే ఉన్నాను రా అబ్బాయి, నన్ను మినహాయించి రెండోవారు ఎవరున్నారు అని దేవి మహత్యం మనకు చెప్పబడుతోంది. అందుకనే అమ్మ ఆ ఉపాసకుల యొక్క సౌకర్యార్థము ఆ చైతన్యం అనేక రూపాలు ధరిస్తుందయా. ఎన్ని రూపాలండి అమ్మ? త్వం స్త్రీ త్వం పుమానపి, త్వం స్త్రీ త్వం పుమానసి, త్వం కుమారవుత వా కుమారీ, త్వం జీర్ణో దండేన వంచసి, త్వం జాతో భవసి విశ్వతో ముఖః. శ్వేతాశ్వతరోపనిషత్తు ఈ మంత్రం మనకు చెప్తోందండి. అమ్మట స్త్రీగా, పురుషుడిగా, యువకుడిగా, యువతిగా, చేతిలో కర్ర పుచ్చుకొని నడిచేటటువంటి ముసలివాడిగా అన్ని రూపాల్లోనూ అమ్మే ఉందండి అని. అందుకనే దేవీ ఉపాసన శీఘ్ర ఫలితాలను మనకి ప్రసాదిస్తుంది అని చెప్తూ ఉంటారు. నియమనిష్టలతోటి గాని చేస్తే ఫలితమిస్తుంది అని. దేవీ ఆరాధనలో నియమనిష్టలు ఉండాలి, చక్కటి నియమనిష్టలు ఉండాలండి అన్న.
అందుకని అమ్మ ఎన్ని రూపాల్లో మనకి సంపదల విషయంలో ఏ రూపంగా అమ్మ గోచరిస్తుంది, జ్ఞాన విషయంలో ఏ రూపంగా, శత్రువుని జయించే విషయంలో ఏ రూపంలో ఉంటుందని అంటేట, లక్ష్మీ ప్రధాన సమయే నవ విద్రుమమాభాం, సంపదల సమయంలో లక్ష్మిగా కరుణిస్తుందట. విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, జ్ఞానం ఇచ్చే సమయంలో సరస్వతీదేవిగా సాక్షాత్కరిస్తుందట. విద్వేషి వర్గ విజయే చ తమాల నీలాం, శత్రుజయంలో అమ్మ దుర్గగా మనకి సాక్షాత్కరిస్తుందట. దేవీం త్రిలోక జననీం శరణం భజామహ, దేవీం త్రిలోక జననీం శరణం భజామహ. సంపదలను అందించే సమయంలో ఎర్రటి పగడము వలె ప్రకాశిస్తుందట లక్ష్మీ రూపంలో. జ్ఞానాన్ని ప్రసాదించే సమయంలో శరత్చంద్రుని వలె వెలుగొందుతూ సరస్వతి రూపంలో ఉంటుందట. శత్రువులను జయించే సమయంలో ముదురు నీలపు వర్ణాన్ని ధరించి ఉంటుందట దుర్గా రూపంలో. ఆ త్రిలోక జనని వేడుకుంటున్నామండి, మనసారా వేడుకుందాము అని మనకి ఇక్కడ అమ్మ యొక్క వైశిష్ట్యము చెప్పబడుతోంది అని అన్నారు. కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే లేచి శుచి ఎవరైతే బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మను ఆరాధిస్తారో వాళ్ళకి సకల శుభములు కలుగుతాయని చెప్పబడుతుందండి. కాబట్టి అమ్మ ఈ 4వ రోజున అమ్మ నాచే పలికించినటువంటి పలుకులు మీ ముందు ఉంచాను. అందరం మనసా వాచా కర్మణ అమ్మని ఆరాధిద్దాం, అమ్మ దయని పొందుదాం. అమ్మని స్తుతిస్తూ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అటు అమ్మ కరుణని మనం తెలుసుకున్నాము. మరికొన్ని విశేషాలు 5వ రోజున అమ్మ నాచే పలికించేటటువంటి పలుకుల్లో మేము ముందుంచుతాను. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ దేవీ నవరాత్రుల 9 రోజులు మేము అందించే వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కమెంట్స్ ద్వారా తెలియచేసి మా ఈ ప్రయత్నంలో భాగాన్ని పంచుకోండి.